ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ ప్రేమ కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని, నీ కృపగలిగిన హస్తములతోనైనా మమ్మల్ని కనికరించి నడిపించమని, నీ వాక్కుల చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము 33వ వచనమును చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియు గాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమున గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చదవబడిన వాక్య భాగములో విశ్వాసుల మధ్యలో ఉన్న ఒక ఐక్యతను ఆ దినములలో మనము చూడగలము. వారు దేవుని కొరకు సమస్తమును చేసేదానికి సిద్ధపడ్డవారిగా ఉన్నారు. వారి యొక్క ఆస్తి అయినా సరే, వారి యొక్క సంపత్తులైనా సరే, ఏమైనా సరే వారు వారిది అనుకోకుండా అందరితో సరి సమానముగా పంచుకుండే ఒక మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. వారు దేవుని కొరకు సమస్తమును చేసేదానికి తమ్ము తాము అప్పగించుకున్న వారిగా ఉండటం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క కార్యములను ఎరిగి నేను ఆయన యొక్క కుమారుణ్ణి, నేను ఆయన యొక్క కుమార్తెను అని చెప్పుకుంటున్న మనము ఎలాగూ జీవిస్తున్నామో అని ప్రశ్నించుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఈ దినములలో అనేకులు స్వార్థపరులుగా మారిపోవటం మనం చూడగలుగుతున్నాం. నేను, నా ఇంటి వారు, నా కుటుంబము అని స్వార్థముగా జీవించేదాన్ని బట్టి దేవుని కృపను వారు చూడలేకపోతున్నారు. దేవుని ప్రేమను చూపించలేకపోతున్నారు. దేవుని యొక్క ప్రేమ వారి నుండి ప్రవహించని దాన్ని బట్టి అన్యులు దేవుని ప్రేమను గుర్తించకుండా వారు చేయించినవే సరి అనుకునే ఒక స్థితికి ఈ దినమున దేవుని బిడ్డలైన వారు దిగిపోవటం మనం చూడగలుగుతూ ఉన్నాం. మనము చూసినట్లయితే అపోస్తల కార్యంలో అననీయ, సప్పేరా అనే ఇద్దరు ఉన్నారు. వారు తమ స్వార్థము కోసం కొన్ని కార్యములు చేశారు. అది వారి ప్రాణమునకు హానిగా మారిపోయినది. వారు చేసిన క్రియలు, లేకపోతే వారు దాచిపెట్టిన ఆ ధనమును బట్టి తమ ప్రాణమును కోల్పోయి దేవుని రాజ్యములో ఉండవలసిన నిత్యత్వాన్ని కోల్పోయినారు. అది వారి యొక్క ఆస్తే. వారు అది దాచిపెట్టుకునేదానికి, వారికి కావాల్సినంతగా వారు తీసి పెట్టుకునేదానికి వారికి అన్ని రకాల హక్కు ఉన్నాయి. అయితే అందరి ముందు తమ్ము తాము వేషధారణతో చూపించుకోవాలనుకున్నారు. వారి జీవితము ఆ దినమే ముగించిపోయినది. అయితే మనము చూసినట్లయితే తమ యొక్క ఆస్తంతటిని, తమ యొక్క ఉన్నదాన్ని అంతటిని దేవుని సేవ కొరకు ఇచ్చిన వారిని ప్రభు అనేక రెట్లు ఆశీర్వదించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా జీవిస్తున్నాను అనుకుంటున్నావు. ఆయన పేరట నీవు అందరితో సమముగా ఉండేదానికి ప్రయత్నిస్తున్నావా? నీ యొద్ద ఏమి దాచిపెట్టుకొనకుండా అందరితో పంచుకునేదానికి ఆ మనస్సు కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. స్వార్థము ఏ వ్యక్తిలో ప్రవేశిస్తుందో ఆ వ్యక్తిలోకి పాపము చాలా సులభముగా ప్రవేశించేదానికి మార్గము సిద్ధపరచబడినదని గుర్తుంచుకోవాలి.
నేను నా ఇంటివారు అన్నప్పుడు ఇతరులను అతడు ప్రేమించలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఇతరులను ప్రేమించలేదో అప్పుడే అతని జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి దూరమైపోయినాడు అని మనము గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాలమున నీవు ఏ కార్యము చేసినా సరే, అది దేవుని పేరట చేసేది మాత్రమే కాదు, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యములో ఆయనను నీవు గణపరచునట్లుగా, స్వార్థము లేకుండగా పూర్ణ మనస్సుతో నీకు ఇవ్వబడిన కార్యమును చేయమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంన నీవు ధారాళముగా దేవుని కొరకు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? స్వార్థము లేని జీవితమును కలిగి ఉన్నావా? దేవుని ప్రేమను ఇతరులకు పంచగలిగిన కృపను కలిగి ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మాకిచ్చిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము పూర్ణ హృదయముతో నీ కోసం ఇచ్చేదాని కొరకు, నీ ప్రేమను చూపించేదాని కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకునేదానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి స్వార్థపు కార్యముల నుండి విడిపించి నీ కొరకు జీవించేదానికి, నీ కొరకు ముందుకు వెళ్ళేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.